నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిని అమ్మాలనుకుంటే తన యొక్క భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రుల యొక్క అనుమతి అవసరమా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారంగానే ఆస్తుల బదలాయింపులు, ఆస్తుల సంక్రమణ, సొంత ఆస్తులు, వారసత్వపు ఆస్తులు ఏ రకంగా సంక్రమించాలి అని చెప్పే చట్టమే ఈ హిందూ వారసత్వపు చట్టం 1956. ఈ చట్టం ప్రకారంగానే న్యాయస్థానాలు తీర్పులను ఇస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తి తన పేర రిజిస్టర్ అయి ఉంటే ఆ వ్యక్తికే ఆ ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. ఆ ఆస్తిని అతను ఎవరికైనా వీలునామా రాయవచ్చు, గిఫ్ట్గా చేయవచ్చు, జీపీఏ చేయవచ్చు, ఏజీపీఏ చేయవచ్చు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసే హక్కు అతనికి ఉంటుంది. అదే వ్యక్తికి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే ఆ ఆస్తిని అతను మూడో వ్యక్తికి తన మేజర్ అయినటువంటి పిల్లల అనుమతి లేకుండా అమ్మడానికి అవకాశం ఉండదు. కాబట్టి సొంత ఆస్తి అయితే ఆయనకి పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటాయి. వారసత్వపు ఆస్తిల్లో ఆ